వెంకటేశ్వర స్వామితో సరిసమానటువంటి దేవదేవుడు గాని, ఉమ్, ఆ క్షేత్రంతో సరిసమానటువంటి క్షేత్రం గాని విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తాను. ఉమ్, అలాంటి క్షేత్రంలో చీమ చిట్టుక్కుమన్న ప్రపంచం మొత్తం నివ్వెరపోతుంది. చీమ ఉమ్, చిట్టుక్కుమన్న అవును. అంటే భక్తుల కోట్లాది మందికి కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి. ఉమ్, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదైనా చిన్న సంఘటన జరిగితే వారు తమ ఇంట్లో జరిగినటువంటి సంఘటనగా భావిస్తారు. ఎందుకంటే ఉమ్, కోట్లాది మందికి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఉమ్, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడికి ఉమ్, అక్కడ ఏదైనా జరిగితే మిగతా క్షేత్రంలో జరిగినా అంత సెంటిమెంట్ లేదు, కానీ వెంకటేశ్వర స్వామి అందరితో ముడిపడిపోయి ఉన్నాడు. ఉమ్, ఆ క్షేత్రంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జీర్ణించుకోలేకపోతారు. ఉమ్, దాన్ని ఆసరాగా తీసుకొని టార్గెట్ తిరుమల, ఉమ్, టార్గెట్ తిరుమలతో వైసీపీ పార్టీ పనిచేస్తుంది. ఓకే. ముఖ్య దీని వెనకాల మీరు కానీ గమనించినట్టయితే, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే